అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రమణ ప్రసాద్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్, కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ముఖ్యంగా ఈ డాక్టర్స్ డే సందర్భంగానే కాకుండా ప్రతిరోజు ఎవరైతే మనం పేషెంట్స్ని చూస్తూ ఉన్నామో వాళ్ళకి ఇబ్బందులతో బాధలతోనే డాక్టర్స్ దగ్గరికి వస్తారు, హాస్పిటల్కి వస్తారు. కాబట్టి వాళ్ళకి ఎక్కువ సమయం కేటాయించి వాళ్ళ ప్రాబ్లమ్స్ని విని మనం మెడిసిన్స్ పరంగా ఇచ్చే ట్రీట్మెంట్ ఎలానో ఇస్తాము. అట్ ది సేమ్ టైం యాజ్ ఎ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్, లేదంటే మన తోటి మనుషుల్లాగా వాళ్ళ ప్రాపర్ బాధల్ని మనం అర్థం చేసుకొని వాళ్ళకి మెడిసిన్స్తో పాటు కొంచెం మనం స్వాంతను కూడా కలగజేస్తే, మంచి మాటలు చెప్పి తగ్గిపోద్దని చెప్పి, దానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పి ఇవన్నీ చేస్తే ఏంటంటే హాస్పిటల్ అంటే ఏదైతే భయం ఉంటుందో, డాక్టర్లు అంటే ఏదైతే భయం ఉంటుందో చాలా వరకు తగ్గిపోయి వాళ్ళు కూడా చిన్న ప్రాబ్లమ్స్ని మరి ముద్ర పెట్టుకొని రాకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ హాస్పిటల్స్కి వచ్చి డాక్టర్స్ దగ్గరికి వచ్చి ఇనిషియల్ స్టేజ్లోనే వాళ్ళ ప్రాబ్లమ్ని క్యూర్ చేసుకునేదానికి ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ఏంటంటే డాక్టర్ల దగ్గరికి వెళ్తే చాలా ఖర్చులు పెట్టి టెస్టులు చేయిస్తారు, లేదంటే ఎక్కువ ఖర్చు అవుద్ది, చూద్దాంలే చేద్దాం, చాలామంది డిలే చేసి దీర్ఘకాలికమైన ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతారన్నమాట. ముఖ్యంగా క్యాన్సర్లు కానీ, టీబీలు కానీ అటువంటివన్నీ లేకుండా వీళ్ళకి ప్రాపర్గా మనం అవగాహన కల్పించి తోటి మనిషిలాగా మామూలుగానే మనం ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్తో ఎలా మాట్లాడుతున్నామో వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఎలా చెప్తాం, అలానే అందరు పేషెంట్స్తో కానీ మనం టైం స్పెండ్ చేసి కానీ వాళ్ళకి అవగాహన కానీ కల్పిస్తే సో చాలామంది పేషెంట్స్ ఏంటంటే చాలా తొందరగా కోలుకుంటారు. చాలామంది చెప్తూ ఉంటారు, ఎంతోమంది దగ్గరికి వెళ్ళామండి, మీ దగ్గరికి వచ్చాము, మీరు చెప్పిన దాంతోనే సగం ప్రాబ్లం తగ్గిపోయింది, మిగతాది ఎలాంటి మందులతో తగ్గిపోతుంది. సో ఇటువంటి ఒక మన వాతావరణం కానీ కలగజేయగలిగితే సో పేషెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అట్ ది సేమ్ టైం డాక్టర్ కమ్యూనిటీకి కూడా ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది అనమాట మనకి ఈ సోషల్ సర్కిల్స్లో.